రోజు మహబూబ్ నగర్ కెళ్ళి జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో పని చేయడానికి వచ్చినాం. మాతోటి మా మహబూబ్ నగర్ జిల్లా మాజీ అధ్యక్షులు మైనార్టీ సెల్ మోసిన్ ఖాన్ గారు, నేను ఇద్రీస్ డిస్ట్రిక్ట్ మైనార్టీ సెల్ జనరల్ సెక్రటరీ. జూబ్లీ హిల్స్ లో ఈ రోజు కేటీఆర్ బహిరంగ సభకు మంచిగా కామయాబ్ చేయాలని వచ్చినాం. ఈ కాంగ్రెస్ మాటల్లో ఎవరు రాకండి, కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చేది ఏం లేదు, ఉట్టి చార్టోపీస్ వాదలు చేసి ఏం చేయలేదు. ఈ రోజు అజరుద్దీన్ ని మినిస్టర్ ఇచ్చారు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది, ఎలక్షన్ కోడ్ ఉంది, ఎందుకు మీరు మినిస్టర్ ఇస్తారు? ఎట్లా ఇస్తారు? 2 సంవత్సరాల నుంచి ఏం చేశారు మీరు? రేవంత్ రెడ్డి గారు మైనార్టీల ఓట్లు తీసుకొని మీరు ఈ రోజు రూలింగ్ లో వచ్చి మైనార్టీకి ఇచ్చేది ఏం లేదు. దాని కొరకు ఈ బై ఎలక్షన్ లో, జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో హిందూ ముస్లిం అందరూ కలిసి టిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తున్నాం. రాబోయే రోజుల్లో టిఆర్ఎస్ ఖచ్చితంగా టిఆర్ఎస్ కేసీఆర్ పాలన మంచి రోజులు వస్తాయి. దాని కొరకు తెలంగాణ ప్రజలు దాని కొరకు ఇప్పటికెళ్ళి తయారీ చేస్తున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. జిల్లా మహబూబ్ నగర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడిని. ఇవాళ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ చూస్తే బీఆర్ఎస్ లీడర్స్ లా, బీఆర్ఎస్ కార్యకర్తల్లో ఒక జోష్ ఉంది. ఈ జోష్ ఏముందంటే 2028 లో మళ్ళా బీఆర్ఎస్ గవర్నమెంట్, బీఆర్ఎస్ పార్టీ హుకూమత్ గవర్నమెంట్ చేయబోతుందని ఒక జోష్ కనిపిస్తుంది. ఎందుకంటే మైనార్టీస్ కి అయితే రేవంత్ రెడ్డి ఏం చేయకపోయా, మైనార్టీ డిక్లరేషన్ ఇస్తా అని డిక్లరేషన్ ఇవ్వకపోయా, స్కాలర్షిప్ ఇస్తలేడు. బయటి దేశాల్లో పోతే పోయి చదువుకుంటే పిల్లలు కేసీఆర్ జాబ్ 20 లక్షలు ఇస్తుండే, ఆ 20 లక్షలు కూడా 2-3 సంవత్సరాల నుంచి వస్తలేవు. అయితే మైనార్టీస్ బేజారైంది కాంగ్రెస్ పార్టీ నుంచి. ఇది ఒక మెట్టు ఉంది బై ఎలక్షన్. ఈ మెట్టు ఎక్కి మనం 2028 లో మళ్ళా మన కేసీఆర్ సాబ్ సీఎం అవుతారు. మళ్ళా మైనార్టీస్ కు ఇంగ్లీష్ స్కూల్స్ కన్వర్టాయి. ఆ ఇంగ్లీష్ స్కూల్ కు మళ్ళా మంచిగా చూసుకుంటారు, మైనారిటీస్ కు ఫండ్స్ ఇస్తారు అని ఒక మన ఆశ ఉంది. టిఆర్ఎస్ పార్టీ మంచి మెజార్టీతో జూబ్లీ ఎలక్షన్ గెలుస్తుందని మాకు భరోసా ఉంది. 28 లో కూడా మేము గవర్నమెంట్ వస్తుందని మాకు భరోసా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్. ఏంటి బ్రదర్, ఈ రోడ్ షోకి ఇంత భారీ ఎత్తున జనాలు రావడం ఏంటి? ఎట్లా అనిపిస్తుంది? 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు తెలుసు. ఎంత డెవలప్ చేసిండో మాగంటి గోపీనాథ్ అన్న తెలుసు. ఇప్పుడు ఆపోజిట్ వాడు ఎవరున్నా మాకు ఏమొద్దు, మేము ఈ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గెలుస్తున్నాం. ఇదే గిఫ్ట్ తీసుకుపోయి కేసీఆర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. కాంగ్రెస్ వాళ్ళ మెజారిటీతో మేము గెలుస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు, మీకేమో బీఆర్ఎస్ పార్టీకి ఇంత ప్రజా ఆదరణ, ప్రజల మద్దతు ఉంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ లోనే యూసుఫ్ కూడా రేవంత్ రెడ్డి ఇంకా రాలేడు. 500 ఇచ్చి రప్పించుకున్నాం కాదు. రేవంత్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, అభిమానులు అన్నప్పుడు తెలంగాణ ఉద్యమం చేసి వచ్చిన వాళ్ళం మేము. నీ లెక్క చిట్టీలేసి మేము చిట్టీలు డబ్బలేసి మేము డబ్బలకెళ్ళి ముఖ్యమంత్రి కాలే. మేము 33 జిల్లాలలో రైతులకి న్యాయం చేసినాం, ఆడబిడ్డలకు న్యాయం చేసినాం, స్కాలర్షిప్లు ఇచ్చినాం, కాళేశ్వరం నీళ్లు రైతులకు ఇచ్చినాం. మీరేమిచ్చిర్రు? ఈ 6 హామీలు చేయడానికి రాదు. కానీ విమానాలలో తిరగాలి, రిచ్గా ఉండాలి, నేను చెప్పులేసిన చెప్పులు నేను మళ్ళీ వేయను అని అంటే నీ చెప్పులకు కాదు మాకు అవసరము. మాకు తెలంగాణ డెవలప్మెంట్ కావాలి. నువ్వు ఢిల్లీకి 59 సార్లు 100 సార్లు నువ్వు ఢిల్లీ నుండి ₹1 తెలంగాణ రాష్ట్రానికి తెచ్చినావు అని సూటిగా అడుగుతున్నా. ఇప్పుడు నిజంగానే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, 6 గ్యారెంటీలు ఇస్తున్నామంటున్నారు, అమలు చేస్తున్నామంటారు. బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల్లో ఏం చేస్తుందని అడుగుతున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఈ రోజు మైనార్టీ ఎవరో ఎమ్మెల్యే మంత్రిగా చేసిరు, అది ఓన్లీ డమ్మీగానే పెట్టిరు. ఆయన డమ్మీ మంత్రి. ఎందుకంటే ఇంకా డిక్లేర్ చేయలేరు కానీ డమ్మీగా ఆయనను కూర్చోబెట్టి ఆట ఆడిపిద్దాం అనుకుంటున్నాం. మైనార్టీల దగ్గర నుండి ఓట్లు తెచ్చుకుందాం అనుకుంటున్నావు. కానీ రేవంత్ రెడ్డి గారు మీకు సూటిగా చెప్తున్నా, జూబ్లీహిల్స్ అడ్డా మీదకి వెళ్ళి చెప్తున్నా, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కండువా జెండా ఎగరడం ఖాయం. ఆనందం అనిపిస్తుంది. మళ్ళీ టీఆర్ఎస్ రావాలని కోరుతున్నాను అంతే. కాంగ్రెస్ అయితే రావద్దు కూడా, అది రావద్దు కూడా. మాకేం చేయలేదు కాంగ్రెస్, టీఆర్ఎస్ మంచిగా చేసింది.
ఏం లేదు, ఏమి ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు ఏమి ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఎవరికి ఏం చేయలేదు. కేసీఆర్ అన్న ఉండుంటే ఈ డ్రైవర్కి ఇంకా మంచిగా ఉంటుండే. ఏంటి ఇంతమంది జనాలు ఏంటి, ఏంది ఎట్లా ఉండబోతుంది, దీని తర్వాత పరిణామాలు ఏంటి? ఇవాళ జూబ్లీహిల్స్లో గులాబీ జాతర చూడబోతున్నారు అనమాట. ఎందుకనంటే ఇవాళ తెలంగాణ కట్టిన శని ఈ కాంగ్రెస్ పార్టీని ఎప్పుడెప్పుడు ఓడగట్టాలని ప్రజలు ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే ఇప్పుడే ఓడగొడదామనే ప్రయత్నంలో జూబ్లీహిల్స్ ఎలక్షన్ అన్యాయ సడన్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ బుద్ధి చెప్తే తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో ఉన్న రాహుల్ గాంధీకి బుద్ధి చెప్పినాడు అని చెప్పేసి ఇలా ప్రజలు జూబ్లీహిల్స్ ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఇక్కడ గులాబీ జాతర ప్రజల కోరిక మేరకు కేటీఆర్ గారు ఇలా భారీ రోడ్ షో పెడతారు ఇవాళ షేక్పేటలో. ఎట్లా అనిపిస్తుంది? 100% ఇలా జూబ్లీహిల్స్లో గులాబీ జాతర అన్న 100% ఇలా మా క్యాండిడేట్ సునీతమ్మ భారీ మెజారిటీతో గెలవబోతుంది. ఇలా కాంగ్రెస్కి కార్యకర్తలు కాదు ప్రజలే భారీ ఎత్తున బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఓటు రూపంలో. ఎందుకు ఇంత వ్యతిరేకత? ఏం చేసిండు రేవంత్ రెడ్డి గారు వచ్చిన 2 సంవత్సరాలలో? ఏం చేసిండు? కనీసం రెండు డెవలప్మెంట్లను చేసిండా మన తెలంగాణ రాష్ట్రంలో? విద్యార్థులకు న్యాయం చేసిండా, రైతులకు న్యాయం చేసిండా, ఆటో డ్రైవర్లకు న్యాయం చేసిండా, సినీ కార్మికులకి జాగిస్తా అన్నాడు. వాళ్ళకి ఇన్ని రోజులు గుర్తు రాలేదు. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు గుర్తొస్తారు. ఎవరికి న్యాయం చేసిండు? తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన 22 నెలల తర్వాత ఒక్క మనిషి అయినా సంతోషంగా ఉన్నాడు ఆ కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఇవాళ ఏ డెవలప్మెంట్ పనులైనా సరే ఎంత పెద్ద మీటింగ్ పెట్టినా కూడా ఎలాంటి ఫారంలు పెట్టినా కూడా ఎలాంటి కేటీఆర్ గారికి ఇన్విటేషన్ వస్తుంది. ఇలా కేటీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు రాష్ట్రానికి, రేవంత్ రెడ్డి గారు లాగా లేదు. ఎందుకంటే మీరు చూస్తారు కదండి ఎన్నో సమిట్లకి కేటీఆర్ గారు ఇన్వైట్ చేస్తున్నారు, అంతేగాని ఎవరు ఓట్లేరు. ఎందుకు ముఖ్యమంత్రి ఎవరు? అన్ని ప్రజలకి కేటీఆర్ గారినే ముఖ్యమంత్రి అనుకుంటున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు రావాలనుకుంటున్నారు. డైరెక్ట్ కేటీఆర్ ముఖ్యమంత్రి 100% ప్రజలు అనుకుంటే ఎవరండి, మనం ఎవరని ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళ కేటీఆర్ గారిని. అందుకే ప్రజల కోరిక మేరకు ఇవాళ రోడ్ షో పెడుతున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి ఇవాళ చరిత్రలో బై ఎలక్షన్లో ఇంతకుముందు కేసీఆర్ గారు రాకున్నా కూడా ఇలా ప్రజలు గెలిపించారు. ఇలా ముఖ్యమంత్రికి భయం పుట్టుకుంది. ఆ భయంతో గల్లీ తిరగడానికి ఇలా రూట్ మ్యాప్ క్రియేట్ చేసుకొని ఇలా రోడ్ షోలు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారికి. అంటే ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసే పనులు ఉండవు, ముఖ్యమంత్రికి ప్రజల సమస్యలు తెలుసుకుని ఉండదు. కానీ ఇలా జూబ్లీహిల్స్ ఎలక్షన్లో వచ్చి గల్లీ తిరిగి హఠాహఠిన మంత్రి పదవి ఇస్తాడు, హఠాహఠిన సినిమాటోగ్రఫీ వాళ్ళతో మీటింగ్ పెట్టుకుంటారు. అమలు కానీ హామీలు ఆల్రెడీ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇలా జూబ్లీహిల్స్ ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కాన్స్టిట్యున్సీలో పోయినా కూడా ఎక్కడ కూడా ఎమ్మెల్యేలే క్లియర్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు, మేము ఓన్లీ సావులకి పండగలకి పుట్టినరోజులకి పెళ్లిళ్ళకి పోతున్నాం తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా పోతలేను. వేరే మన రాష్ట్రంలో వేరే నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి జూబ్లీహిల్స్ ఎట్లా జరుగుతుందండి? ఇవన్నీ మాయ మాటలు. ఇలా ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. 100% జూబ్లీహిల్స్ ఎలక్షన్లో ఇలా గులాబీ జెండా ఎగరబోతుంది, గులాబీ హవా జరగబోతుంది. కాబట్టి 100% రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు.